బ్రేకింగ్ న్యూస్ చూసిన మాజీ మంత్రి వివేక హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పర్సనల్ బాండ్తో పాటు 25,000 పూచీకత్తు 2 సమర్పించాలంటూ ఆదేశించింది. ప్రతి శనివారం పులివెందుల పోలీస్ స్టేషన్లో హాజరు కావాలంటూ స్పష్టం చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఉదయ్ కుమార్, శివశంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలకు బెయిల్ రాగా ఎంపీ అవినాష్ కు ముందస్తు బెయిల్ లభించింది. బ్రేకింగ్ న్యూస్ చూసిన మాజీ మంత్రి వివేక హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పర్సనల్ బాండ్తో పాటు 25,000 పూచీకత్తు 2 సమర్పించాలంటూ ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను కడప నుంచి మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేందర్. స్వప్న, మాజీ మంత్రి వైఎస్ వివేక్ హత్య కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి సునీల్ కుమార్ యాదవ్ కు ఈ రోజు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులకు కూడినటువంటి బెయిల్ మంజూరు చేయడంతో ఒకసారిగా ప్రతి శనివారం కూడా స్థానిక కోర్టులో అలాగే పోలీస్ స్టేషన్ లో కూడా తను హాజరవ్వడంతో పాటు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడొద్దు అన్నటువంటి కొన్ని కండిషన్స్ తనకు బెయిల్ ఇవ్వడం జరిగింది. అలాగే 25,000 రూపాయలు షరతులతో కూడినటువంటి డబ్బులు కూడా పే చేయాలని చెప్పి సూచించింది. ఇప్పటికే A1, A2, A3, A4 ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా ఒక్కొక్కరుగా బెయిల్ పై విడుదలవుతా ఉన్నారు. దేవిరెడ్డి ఉమాశంకర్ రెడ్డి కూడా బయటకు వచ్చాడు. మరోసారి ఇప్పుడు ప్రధాన ముద్దాయిలుగా ఉన్నటువంటి A2 సునీల్ కుమార్ యాదవ్ కూడా బయటికి రావడంతో ఒకసారిగా ఈ కేసు నీరు గారుతుందన్నటువంటి అనుమానాలు కూడా చాలా వరకు వ్యక్తం అవుతా ఉన్నాయి. కానీ ఇటీవల కాలంలో వైఎస్ షర్మిల అలాగే వైఎస్ సునీతారెడ్డి ఇద్దరు కూడా ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి ఈ విషయాన్ని కూడా ప్రస్తావించారు. తప్పనిసరిగా న్యాయం జరుగుతామని చెప్పి హామీ కూడా ఇచ్చారు. కానీ కోర్టు పరిధిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సునీల్ కుమార్ యాదవ్ కు బెయిల్ రావడంతో ఒకసారిగా ఈ కేసు ఎలాంటి మలుపులు తీసుకుంటుంది అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. చాలా నాటకీయ పరిణామాల నేపథ్యం జరిగినటువంటి ఈ కేసులో ఒక్కసారిగా సునీల్ కుమార్ యాదవ్ కు బెయిల్ రావడం పట్ల మాత్రం పూర్తి స్థాయిలో వివేక కుటుంబం మాత్రం చాలా తీవ్రంగా దీన్ని వ్యతిరేకించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి సునీల్ కుమార్ యాదవ్ బయటకు వస్తే ఖచ్చితంగా సాక్షులను ప్రభావితం చేస్తాడని చెప్పి వాళ్ళ వైపు వాళ్ళు కూడా కోర్టుకు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. స్వప్న. థాంక్యూ సురేందర్.